ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సాయినాథాయ నమ. సాయి భక్తులకు నమస్కారం. బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను. శ్రీ సాయి సచ్చరిత్రం 39వ అధ్యయనం. అందులో బాబా సంస్కృత పరిజ్ఞానం, భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థం, రెండవ కథ మహాసమాధి మందిర నిర్మాణం. అందులో బాబా సంస్కృత పరిజ్ఞానం. ఒక భక్తుడు బాబాకు సంస్కృతం రాదు అనే భావన ఉంది. ఆ భావనని బాబా వారు ఏ విధంగా తొలగించారో కథ చూద్దాం. ఈ అధ్యయనంలో భగవద్గీత యందు గల ఒక శ్లోకమునకు బాబా చెప్పిన అర్థం ఉన్నది. కొందరు బాబాకు సంస్కృతం తెలియదనియో, అది నానాసాహెబ్ చందోర్కర్ చెప్పదనియో ననుటచే హేమడ్ పంత్ 50వ అధ్యయనంలో ఈ సంగతిని విశదీకరించెను. రెండవ అధ్యయనంలోనూ నొక విషయం ముండుటచే రెండునూ నిందులో పొందపరచడమైనది. తొలి పలుకులు షిరిడీ పవిత్రమైనది, ద్వారకామాయి పావనమైనది. ఏలన శ్రీ సాయి అచటనే నివసించుచు, తిరుగుచు, మసులుచు, తుదుకు అక్కడనే మహాసమాధి పొందిరి. షిరిడీ గ్రామ ప్రజలు ధన్యులు. వారి సర్వ కార్యక్రమములను బాబా నెరవేర్చుచుండెను. బాబా వారి కొరకే చాలా దూరం నుండి అచటకు వచ్చెను. మొదట షిరిడీ చాలా చిన్న గ్రామం. సాయిబాబా అచట నివసించుటచే దానికి గొప్ప ప్రాముఖ్యత వచ్చెను. తుదుకది పవిత్రమైన యాత్రాస్థల మాయెను. అచట నుండి స్త్రీలు కూడా ధన్యులు. బాబా యందు వారి భక్తి నిశ్చయముగా పరిపూర్ణమైనది. బాబా మహిమను వారు స్నానము చేయునప్పుడు, విసురునప్పుడు, రుబ్బునప్పుడు, ధాన్యమును దంచునప్పుడు, తదితర గృహకృత్యములు చేయునప్పుడు పాడుచుండెడివారు. వారి భక్తి ప్రేమల భావనములు. వారు చక్కటి పాటలు పాడుచుండెడివారు. అవి పాడిన వారికి, విన్న వారికి మనశ్శాంతి కలుగు చేయుచుండెను. బాబా చెప్పిన అర్థం. బాబాకు సంస్కృతం వచ్చునని నమ్మువారుండరు. ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకమునకు బాబా చక్కని అర్థము నానాసాహెబ్ చందోర్కర్కు బోధించి ఆశ్చర్యం కలుగజేసెను. ఈ విషయమును గూర్చి బివి దేవ్గర్ అంటే శ్రీ సాయి లీలా సంపుటి 4 పుట 563 స్ఫుట విషయం నందు రాసినారు. వారు స్వయముగా నానాసాహెబ్ చందోర్కర్ వద్ద నుంచి కొన్ని సంగతులు తెలుసుకొనుటచే ఆ వృత్తాంతం ఈ దిగువన ఇవ్వబడెను. నానాసాహెబ్ చందోర్కర్ వేదాంతమును బాగా చదివినవారు. ఆయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యానములలో చదివి యున్నందున తన పాండిత్యమునకు గర్వించుచుండెను. బాబాకి విషయము గాని, సంస్కృతం గాని తెలియదని ఆయన అభిప్రాయం. అందుచే ఒకనాడు బాబా అతని గర్వమణచెను. ఆ తొలి రోజులలో భక్తులు గుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయములు తీర్చుటకు ఒంటరిగా వారితో మసీదులో మాట్లాడుచుండిరి. బాబా దగ్గర నానా కూర్చొని వారి కాళ్ళు నొత్తుచూ నోటితో ఏదో గొనుగుకొనుచుండెను. బాబా ఈ విధంగా అడిగాడు, నానా ఏమి గొనుగుచున్నావు? నానా ఈ విధంగా చెబుతున్నాడు, సంస్కృత శ్లోకమును వల్లించుచున్నాను. బాబా వారు అడిగారు, ఏ శ్లోకము? నానా చెప్పాడు, భగవద్గీతలోనిది. బాబా మరీ అడిగారు, గట్టిగా చదువుము. నానా భగవద్గీత 4వ అధ్యయనం 34వ శ్లోకం ఈ క్రింది విధముగా చదివెను. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యాంతి తే జ్ఞానం జ్ఞానిన తద్వౌ దర్శనం. అది చదివాడు నానా. బాబావారు అన్నాడు, నానా అది నీకు బోధపడినదా? నానా అవును బాబా, నీకు తెలిసినచో నాకు చెప్పుము. అంటే ఆ శ్లోకం యొక్క అర్థం చెప్పుము. నానా దాని తాత్పర్యమిది. సాష్టాంగ నమస్కారము చేయుట అనగా పాదములపై బడుట, గురువుని ప్రశ్నించుట, వారి సేవ చేయుట ద్వారా ఈ జ్ఞానమును తెలుసుకొనుము. అప్పుడు మోక్షమును పొందు జ్ఞానము గలవారు అనగా పరబ్రహ్మమును తెలిసిన వారు ఆ జ్ఞానమును ఉపదేశించెదరు అని దాని యొక్క తాత్పర్యం బాబావారి దగ్గర
చెప్పాడనమాట. అంటే గురువుని ప్రశ్నించుట, గురువునికి సేవ చేయడం వల్ల వచ్చే జ్ఞానమును, ఆ జ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటే మోక్షము పొందుతావన్నమాట. జ్ఞానం గలవారు అనగా పరబ్రహ్మమును తెలిపిన వారు ఆ జ్ఞానమును ఉపదేశించరు, ఆ జ్ఞానాన్ని ఉపదేశిస్తారు అన్నట్టు చెప్పాడు బాబా. ఈ విధంగా అన్నాడు నానాతో. నానా, శ్లోకం యొక్క తాత్పర్యం అక్కరలేదు, ప్రతి పదార్థము వ్యాకరణము మరియు దాని అర్థము చెప్పుము. అప్పుడు నానా ప్రతి పదమును కర్తము చెప్పాను బాబా. నానా ఈ విధంగా చెప్పాడు. ఉత్త సాష్టాంగ నమస్కారం చేసినచో చాలునా అని బాబా దగ్గరదే నాన్న ఈ విధంగా చెప్పాడు. ఉత్త సాష్టాంగ నమస్కారం చేసినా చాలునా అని బాబా వారు అడిగితే నాన్న చెప్పాడు, ప్రణిపాత అను పదము ఇంకొక అర్థం నాకు తెలియదు అని నాన్న అన్నాడు. ప్రణిపాత మనగా సాష్టాంగ నమస్కారం అని నాకు తెలియను బాబా. పరిప్రశ్న అనగానేమి అని బాబా వారు అడిగాడు. నాన్న అన్నాడు, ప్రశ్నలు అడుగుట బాబా. ప్రశ్న అనగానేమి నాన్న? అదే అనగా ప్రశ్నించుట. బాబావారు అన్నాడు, పరిప్రశ్న ఎన్నను ప్రశ్న ఎన్నను ఒకటే అయినచో వ్యాసుడు పరి అను ప్రత్యయమునకు ప్రశ్నకు ముందేలా ఉపయోగించెను? వ్యాసుడు తెలివి తక్కువవాడా? బాబావారు అన్నాడనమాట. దీంట్లో పరిప్రశ్న అనేది పరిప్రశ్నేన సేవయ అనేది ఉంది శ్లోకంలో. పరి అంటే ప్రశ్నించడమే. అయితే నాన్న చెప్పిన అర్థానికి బాబావారు అంటున్నాడు, నాన్న నువ్వు చెప్పినది పరి అనే అర్థానికి ప్రశ్నే అయితే ప్రశ్నకు ముందర పరి అనే పదం ఎందుకు వాడాడు? అయితే వ్యాసుడు తెలివి తక్కువవాడా? భగవద్గీతను రాశాడు కదా, ఆయన తెలివి తక్కువవాడా? ఎందుకు ఉంది అక్కడ అది? నాన్న అన్నాడు, పరిప్రశ్న ఎను మాటకు నాకీ అర్థమేమీయూ తెలియదు బాబా. సేవ అనగా నెట్టిది. మళ్ళీ నాన్న చెప్పాడు, పరిప్రశ్నకు నాకు అర్థం తెలియదు అని బాబా వారి దగ్గర నాన్న చెప్పాడు. బాబా అడుగుతున్నాడు, సేవ ఎట్టిది? సేవ అనేది ఎట్టిది నాన్న? ప్రతిరోజు మేము చేయుచున్నట్టిది. మేము మీకు సేవ చేస్తున్నాం కదా గురువుగా, మీరు గురువు, మేము శిష్యుడిగా సేవ చేస్తున్నాం కదా, అదే సేవ అని నాన్న చెప్పాడు బాబా వారి దగ్గర. బాబా, అట్టి సేవ చేసినా చాలునా? అలాంటి సేవ చేస్తే చాలా? నాన్న, సేవయను పదము కింకకు వేరే అర్థమేమి గలదో నాకు తోచుటలేదు. సేవ అంటే అదే, ఆ తర్వాత నాకు ఇంకా అర్థమైతే తెలియదు బాబా అని చెప్తున్నాడు. బాబా, రెండవ పంక్తిలోని ఉపదేక్త్యాంతిథే జ్ఞానం అను దానిలో జ్ఞానమును పదము ఉపయోగించకుండా ఇంకొక పదము ఉపయోగించగలవా? జ్ఞానం ఉపదేక్ష్యాంతి తే జ్ఞానం, జ్ఞానానికి ఇంకో పదం ఉపయోగించగలవా నువ్వు నాన్న అని బాబా అడుగుతున్నాడు. నాన్న, అవును బాబా. ఏ పదం నాన్న? ఏం చెప్పినాడు? అజ్ఞానం. బాబా, జ్ఞానమునకు బదులు అజ్ఞానం ఉపయోగించినచో ఈ శ్లోకంలోనేమైనా అర్థం గలదా? జ్ఞానానికి ఇంకో పదం అంటున్నావు, అజ్ఞానం అంటున్నావు, అజ్ఞానాన్ని ఉపయోగిస్తే ఆ శ్లోకానికి అర్థం ఉంటుందా అంటున్నాడు బాబావారు. నాన్న, లేదు, శంకర భాష్యం ఆ విధముగా చెప్పుట లేదు బాబా. వారు చెప్పినచో పోనిమ్ము. అజ్ఞానం అను పదము ఉపయోగించు ఎడల తగిన యథార్థం వచ్చినప్పుడు దానిని ఉపయోగించుటకేమైనా అపేక్షణ కలదా? నాన్న ఈ విధంగా అడుగుతున్నాడు. బాబావారు అడిగిన దానికి నాన్న ఈ విధంగా చెప్తున్నాడు. అజ్ఞానమును పదమును చేర్చి దాని అర్థమును విశదపరచుట నాకు తెలియదు బాబా. కృష్ణుడు బాబావారు ఆ అర్థానికి శ్లోకం ఈయన చెప్పాడు కదా, 4వ అధ్యాయంలో శ్లోకం, ఆ శ్లోకానికి అర్థం చెప్తున్నాడు. కృష్ణుడు అర్జున్ని జ్ఞానులకు తత్వదర్శులకు నమస్కారం, ప్రశ్నించుట, సేవ చేయుమని చెప్పనేలా? స్వయముగా కృష్ణుడు తత్వదర్శి కాడా? వారు నిజముగా జ్ఞానమూర్తియే కదా. కృష్ణుడు అర్జున్ని చెప్తున్నాడు. అర్జునికి ఏ విధంగా చెప్పినాడు? జ్ఞానులకు తత్వదర్శులకు నమస్కారము కానీ నమస్కారం చేయడం, ప్రశ్నించడం, సేవ చేసుకోవడం ఎందుకు చేయమని చెప్పినాడు? స్వయంగా సాక్షాత్తు శ్రీకృష్ణుడు తత్వదర్శి కదా, ఆయన కనిపిస్తున్నాడు కదా, అది సాక్షాత్ భగవంతుడే కదా, ఆయన్నే పూజించమని చెప్పొచ్చు కదా. జ్ఞానులకు, గురువులకు వాళ్ళకు నమస్కారం చేసి ప్రశ్నించండి అని ఎందుకు చెప్పాడు? వారు నిజముగా జ్ఞానమూర్తులే కదా.
జ్ఞానం కృష్ణుని దగ్గర లేదా? ఉంది కదా. అయినప్పటికి కూడా కృష్ణునికి ఎందుకు ఈ విధంగా చెప్పాడు? తత్వదర్శులకు జ్ఞానులకు నమస్కారం చెయ్యి, ప్రశ్న చెయ్యి, సేవ చెయ్యి అని చెప్పాడు. అప్పుడు బాబావారు ఈ విధంగా క్వశ్చన్ చేశాడు నానాకి. నానా, అవును, అతడు తత్వదర్శియే, కానీ అర్జును నితర జ్ఞానును నేల సేవించు మననో నాకు తోచుటలేదు. కానీ అర్జునుడు ఆయన తత్వదర్శినే, ఆయన సాక్షాత్తు కళ్ళకు కనిపిస్తున్నాడు కదా, ఆయన జ్ఞానే. కానీ అర్జునునికి ఈ విధంగా జ్ఞానుల్ని సేవించు, ప్రశ్నించు అని ఎందుకు చెప్పినాడో శ్రీకృష్ణ భగవానుడు నాకు తెలియడం లేదు బాబా అని నానా అన్నాడనమాట. నానా అప్పుడు బాబావారు అన్నాడు, నీకు ఇది బోధపడలేదా? నానా సిగ్గుపడెను. నీకు ఇది బోధపడలేదా? అర్థం కాలేదా అంటే, నానాకేమీ నాకు సంస్కృతం వచ్చు, నాకు అర్థం తెలుసు అని అనుకుంటున్నాడు. కానీ బాబావారేమన్నాడు? బాబావారి పాదాలు నొక్కుతుంటే నానాతో ఏమి గొనుగుచున్నావు చెప్పు అట్లా అని చెప్పి, నాకు కూడా సంస్కృతం తెలుసు అని సందర్భం వచ్చినప్పుడు ఆయన నిరూపించాడు. కానీ గట్టిగా అరుస్తూ ఏమీ చెప్పలేదు బాబావారు. బాబా ఇప్పుడు నీకు అది బోధపడలేదా అంటే నానా సిగ్గుతో తలదించెను, అతని గర్వం అణిగెను. అప్పుడు బాబా ఇట్లు వ్యాఖ్యానించెను. ఆ విధంగా దాని గురించి ఏ విధంగా చెప్పాడో చూద్దాం. జ్ఞానుల మందు ఉత్తమ సాష్టాంగ నమస్కారం చేసినచో సరిపోదు, మనము సద్గురువునకు సర్వస్వ శరణాగతి చేయవలెను. రెండవది, ఊరుక ప్రశ్నించుట చాలదు. జ్ఞానులకు నమస్కారం ఊరికే సాష్టాంగ నమస్కారం చేసేది కాదు, సద్గురువుకు సర్వస్వ శరణాగతి, సర్వము మీరే అనేటట్లుగా ఉండాలి. దాంట్లోకే అర్థం ఇంకోటి చెప్తున్నాడు. ఊరుక ప్రశ్నించుట కాదు, దుర్బుద్ధితో కానీ, దొంగ ఎత్తుతో కానీ, వారిని పుట్టలో వేయుటకు కానీ, వారి తప్పులను పట్టుటకు కానీ, పనికి మాలిన యాసక్తితో కానీ అడగకూడదు. ఊరికే గురువుల్ని ప్రశ్నించేది కాదు. ఎట్లా అంటే, నిజం చెప్తాడో లేదో చూద్దాం, ఈయనేం చెప్తాడో అని మనసులో అనుకొని క్వశ్చన్ చేసేది కాదు. దుర్బుద్ధితో కాదు, దొంగ ఎత్తుతో కాదు, బుట్టలో వేసుకోవాలని కాదు, వాళ్ళని తప్పు పట్టాలని కాదు, అలా ప్రశ్నించకూడదు. పనికి మాలిన ఆసక్తితో ప్రశ్నించకూడదు. నిజముగా తెలుసుకోవాలి, దానికి అర్థం నిజంగా తెలుసుకోవాలనే ఆతృతతో, ఆశతో, ఇంట్రెస్ట్తో తెలుసుకోవాలి. దానిచే మోక్షం పొందుటకు కానీ, ఆధ్యాత్మిక అభివృద్ధికి కానీ అడగవలను. మనం దాని నుండి ఊరికే క్వశ్చన్ చేసేది కాదు గురువుల్ని, దాని నుండి మోక్షం పొందాలి మనము. లేకపోతే ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికైనా క్వశ్చన్ చేయాలి. ఊరుకున్న గురువుల్ని క్వశ్చన్ చేయకూడదు. సేవ అనగా ఇష్టమున్నచో చేయవచ్చును, లేనిచో మానవచ్చును. అభిప్రాయంతో చేయునది సేవ కాదు. మనం ఒక గురువుని సేవించడం అంటే ఇష్టం ఉంటే సేవ చేస్తాం, అంటే కాళ్ళు నొక్కడం కానీ, ఆయనకి ఫుడ్ తెచ్చేయడం కానీ, ఏదైనా కానీ. ఇష్టం లేకపోతే మానేయడం, అలాంటిది కాదు సేవ. సేవ అంటే ఎలాంటిది? శరీరము తనది కాదనియు, దానికి తాను యజమాని కాదనియు, శరీరం గురువుగారిదనియు, వారి సేవ కొరకే శరీరం ఉన్నదని భావింపవలను. ఏ విధంగా భావించి గురువుకు సేవ చేయాలి? తన శరీరం తనది కాదు, తన శరీరానికి తన యజమాని కాదు, ఇదంతయు గురువు యొక్క అనుగ్రహంతోనే అని భావన చేసి వారికి సేవ చేయాలి. ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకములో చెప్పబడిన జ్ఞానమును బోధించుచు ఈ విధంగా ఆ శ్లోకంలో యొక్క భావాన్ని బాబావారు నానాకి చెప్పారు. బోధించును, గురువు ఆజ్ఞమును బోధించు అనగా నానాకు అర్థం కాలేదు. బాబా జ్ఞానము ఉపదేశమెట్లగును అనగా సాక్షాత్కారం బోధించుట ఎట్లు, అజ్ఞానమును నశింపజేయుటయే జ్ఞానం అని ఈ విధంగా బాబావారు సంస్కృతం రాదు అని నానా చందోర్కర్కి ఉన్న భావం అంతా కూడా తొలగిపోయింది. నాకు సంస్కృతం వచ్చు, అంతా తెలుసు. నానాకు బాబావారికి భగవద్గీత రాదు అనే ఆలోచన ఉండేది. ఆ ఆలోచన, ఆ సంశయం బాబావారు నివృత్తి చేశారు, తొలగించారు.
అంటే బాబావారికి సంస్కృతం వచ్చు, దాని అర్థం కూడా అడుగుతున్నాడనమాట. ఆ విధంగా బాబావారి అడిగిన దానికి నానాసాహెబ్ సమాధానం చెప్పలేకపోతాడనమాట. వాళ్ళ ఇద్దరు సంభాషణ తర్వాత కొద్దిగా కథ ఉంది, చూద్దాం. గురువాజ్ఞను బోధించుననగా నాకు అర్థం కాలేదు అని చెప్పి నానా అంటాడు. బాబా జ్ఞానం ఉపదేశం జ్ఞానం ఉపదేశం ఎలా చేస్తారు అనగా సాక్షాత్కారం బోధించుట ఎట్లు, అజ్ఞానం నశింపజేయుట జ్ఞానం, అజ్ఞానాన్ని తొలగించేదే జ్ఞానం అని బాబావారు చెప్పారు. జ్ఞానేశ్వర్ మహారాజు ఇట్లు చెప్పి ఉన్నారు. జ్ఞానేశ్వర్ మహారాజ్ అనే అతను దీని గురించి అంటే సంభాషణ భగవద్గీతలో 4వ అధ్యాయం, భగవద్గీతలోని 4వ అధ్యాయంలో 34వ శ్లోకం గురించి డిస్కషన్ వస్తుంది నానాకు బాబాకు మధ్య. దాని గురించి అన్నమాట. జ్ఞానేశ్వర్ మహారాజు ఇట్లు చెప్పి ఉన్నారు. అజ్ఞానమును తొలగించుట ఇట్లు, ఓ అర్జున, స్వప్నము నిద్ర తొలగిపోయినచో మిగులునది నీవుగా గ్రహింపుము. జ్ఞానమనగా అజ్ఞానమును నశింపచేయుటే, చీకటిని తరుముటయే వెలుతురు. దైత్వమును నశింపజేయుటే అద్వైతము. దైత్వమును నశింపజేసేదనగా ఏమనగా అద్వైతమును గూర్చి చెప్పుట. చీకటిని నశింపజేసేదమని నశింపచేసేది మనినచో వెలుతురు గూర్చి చెప్పుట. చీకటిని నశింపజేసేదని చెప్పడం అంటే ఏమి అంటే వెలుతురు గురించి చెప్పుట. అద్వైతమును పొందవలనన్నచో దైత్వమును భావమును మనలోంచి తీసివేయవలను. అది ఏ అద్వైతమును పొందు జ్ఞానము. దైత్వములోని యుండి అద్వైతమునను గూర్చి మాట్లాడగల వారెవ్వరు. ఎవరైనానట్లు చేసినచో నా స్థితిలోనికి వారు రానిదే వారికి ఇది ఎట్లు తెలియను, దాన్ని నెట్లు పొందెదరు. శిష్యుడు గురువు వలె జ్ఞానమూర్తి అయి వీరిద్దరికీ భేదమేమనగా గ్రహించు తీరు. గొప్ప సాక్షాత్కారం, ఆశ్చర్యకరమైన మానవాతీత సత్వము, మహాశక్తిత్వము మరియు ఐశ్వర్య యోగం. సద్గురువు నిర్గుణుడు, సచిదానందుడు. వారు మానవాకారమును అవతరించుట జగత్తును మానవాళిని ఉద్ధరించుటకు మాత్రమే. దాని వలన వారి ముసలైన నిర్గణ స్వభావం కొంచెము కూడా వికారం చెందదు. వారి సత్యస్వరూపము దైవశక్తి. జ్ఞానము తరగకుండుట ఈ విధంగా అనమాట. జ్ఞానం తరగకుండుట ఈ విధంగా తరగకుండా నుండును. శిష్యుడు కూడా నట్టి స్వరూపం గలవాడే, కానీ అతని అనేక జన్మల యజ్ఞం చేయడం వల్ల తానే శుద్ధ చైతన్యమును సంగతిని కప్పివేయును. అతడు నేను సామాన్య నికృష్ణ జీవుడును అనుకొనెను. గురువు ఈ యజ్ఞమును మూలముతో తీసివేయవలెను, తగిన ఉపదేశం నివ్వవలెను. లెక్కలేనన్ని జన్మల నుంచి సంపాదించిన యజ్ఞమును గురువు నిర్మూలించిన ఉపదేశించవలెను. ఎన్నో జన్మల నుంచి తాను నీ కృష్ణ జీవుడననుకొనెను. శిష్యునికి గురువు నీవే దైవము, శక్తి యుతుడు, ఐశ్వర్యశాలి అని బోధించెను. అప్పుడు శిష్యుడు కొంచెం కొంచెంగా తానే దైవమని గ్రహించుచు తాను శరీరమును తనకొక జీవనము లేదా అహంకారమును దేవుడు లోకము తనకంటే వేరునియు తలంచు నితాంత్ర భ్రమ అనేక జన్మల నుంచి వచ్చుచున్న దోషము. దానిపై ఆధారపడి చేసిన కర్మల నుండి వానికి సంతోషం, విచారం ఈ రెండు యొక్క మిశ్రమము కలుగును. ఈ భ్రమను, ఈ దోషమును, ఈ మూల అజ్ఞానమును గూర్చి అతడు విచారమారంభించవలెను. ఈ ఆజ్ఞ పట్ల అంకురించినది అది ఎక్కడ వస్తుంది అను దానిని చూపుటయే గురూపదేశమందురు. 1. నేను జీవిని అంటే నేను ప్రాణిని, శరీరమే ఆత్మ, నేను శరీరమును. భగవంతుడు, ప్రపంచం, జీవుడు వేరెవరు? నేను దేవుడుని కాను, శరీరం ఆత్మ కాదని తెలుసుకొండుట. దేవుడు, జీవుడు, ప్రపంచం
ఒకటైన తెలియకుండుట. ఈ తప్పులన్నీ చూపించినదే శిష్యుడు. దేవుడనగా ప్రపంచమనగా శరీరమనగానే తెలియజాలడు. వానిలో వానికి ఎటువంటి సంబంధం కలదో ఒకటి ఇంకొకటి కంటే వైకుంఠ జ్ఞానము అజ్ఞానము జ్ఞానమూర్తి అయిన జీవునకు జ్ఞానోపదేశం చేయనేలా. ఉపదేశమున్నది వాని తప్పును వానికి చూపి వాని ఆజ్ఞను నశింపజేయుట కొరకే. నానాకు బాబావారికి సంస్కృతం రాదు అనే అభిప్రాయం ఉంది. బాబావారి సేవ చేసుకుంటూ మసీదులో బాబావారు పడుకొని ఉంటే కాళ్ళొత్తుతూ నానా ఏదో గొనుక్కుంటూ ఉంటాడనమాట. బాబావారు ఏంది గొనుగుతున్నావు, గట్టిగా చెప్పు అని అంటాడు. అప్పుడు నానా ఇలా అంటాడనమాట. ఏమంటాడంటే భగవద్గీతలోని 4వ అధ్యాయంలో 34వ శ్లోకం, తద్విద్ధి ప్రణిపాతేన ప్రణిప్రశ్నేన సేవయా ఉపాధ్యేక్ష్యాంతి తే జ్ఞానం జ్ఞానిన సత్వౌ దర్శనం. ఇది నానాకు బాబావారికి మధ్య ఈ అధ్యయనంలో, ఈ 4వ అధ్యాయంలో భగవద్గీతలోని 4వ అధ్యాయంలో 34వ శ్లోకం డిస్కషన్ వస్తుందన్నమాట. అప్పుడు బాబావారు ఈ విధంగా అడుగుతారు. ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను. ఆ తర్వాత ఇంకా అదే స్టోరీని కొద్దిగా కంటిన్యూ ఉందన్నమాట. అదే కథ కొంచెం కంటిన్యూ ఉంది, ఇక్కడ చెప్పుకుందాం. తాను శరీరమనియో, తానొక జీవననియో లేదా అహంకారమనియో, దేవుడు లోకము తనకంటే వేరు అనియో తలంచు నితాంత్ర భ్రమ, అనేక జన్మల నుంచి వచ్చుచున్న దోషము, దానిపైన ఆధారపడి చేసిన కర్మల నుండి వానికి సంతోషం, విచారం, ఈ రెండిటి యొక్క మిశ్రమము కలుగును. ఈ భ్రమను, ఈ దోషమును, ఈ మూల అజ్ఞానమును గూర్చి అతడు విచారమారంభించవలెను. ఈ అజ్ఞానం ఎట్లా అంకురించినది, అది ఎక్కడ నుండి ఉన్నది, ఎక్కడ ఉన్నది అను దానిని చూపుటకై గురూపదేశం మందురు. ఈ దిగువ వివరించినవి యజ్ఞాన లక్షణములు. బాబావారు అంటున్నారన్నమాట. ఏమంటున్నారు ఇక్కడ, తను ఇంతకు ముందు జన్మలో చేసిన ఏవైతే ఉన్నాయో పాపములు, దోషములు, అవి ఈ జన్మలో సంతోషానికి, విచారానికి రెండిటికి కారణమవుతాయి. ఈ అజ్ఞానం అనేదాన్ని మనము గురువు యొక్క అనుగ్రహంతో అజ్ఞానం అనేది తొలగించుకొని గురు సేవను ఏ విధంగా చేయాలి, వేటి మీద మనసు ఉంచాలి అంటే భగవంతుని మీద ఉంచాలి, సర్వస్వం భగవంతుడే అని భావించాలి అన్నట్టు బాబావారు ఇక్కడ చెప్తున్నారనమాట. అది అజ్ఞానం యొక్క లక్షణాలు ఏంటేంటో ఇక్కడ మొదటిది నేను జీవిని అంటే నేను ప్రాణిని, రెండవది శరీరమే ఆత్మ నేను శరీరమును, మూడవది భగవంతుడు ప్రపంచము జీవుడు వేరవ్వరు, నాలుగవది నేను దేవుడను కాను, ఐదవది శరీరమాత్మ కాదని తెలుసుకొనుకుండుట, ఆరవది దేవుడు జీవుడు ప్రపంచం ఒకటేనని తెలియకుండుట. ఈ తప్పులన్నీ చూపించినదే శిష్యుడు. దేవుడనగా ప్రపంచమనగా శరీరమనగానేమో తెలియజాలడు. వానిలో వానికి ఎట్టి సంబంధం కలదో ఒకటి ఇంకొకటి కంటే వేరైనదా లేక రెండునూ ఒకటేనా అను సంగతి గ్రహింపజాలడు. ఈ సంగతులను బోధించుటకు వాని అజ్ఞానము నశింపచేయుటకు చెప్పినదే జ్ఞానం. అజ్ఞానమా జ్ఞానమూర్తి అయిన జీవునకు జ్ఞానోపదేశం చేయనేలా. ఉపదేశమనునది వాని తప్పును వానికి చూపి వాని అజ్ఞానమును నశింపు చేయుట కొరకే. బాబా ఇంకా ఇట్లా నేను బాబావారు అన్నాడు, నిజంగా జీవుడు జ్ఞానవంతుడైతే అది జ్ఞానమా అజ్ఞానమా? అలా అయినప్పుడు జ్ఞానోపదేశం చేయాల్సిన అవసరం ఏముంది? శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశిస్తూ ఉన్నాడనమాట. భగవద్గీతలోనిది ఉపదేశిస్తున్నప్పుడు అర్జునునికి చెప్తున్నప్పుడు
బాబావారు ఆ 34వ శ్లోకంలో ఉండే అర్థం తాత్పర్యం వచ్చేసి ఈ విధంగా అడుగుతున్నాడనమాట. అంతకుముందు వీడియోలో చెప్పాను. ఆయన అడిగాడనమాట. మామూలుగా అంటే చెప్తూ ఉన్నప్పుడు పదాలకి రెండిటికి మధ్య తేడా లేకుండా వెంటనే ప్రశ్న అన్నప్పుడు ప్రశ్న అవుతాడు. ప్రశ్నకు ముందేలా పరి ఉంది అని అడగడం కానీ బాబావారు అది ఏ విధంగా జ్ఞానం అజ్ఞానమని ఇవన్నీ ఈ విధంగా అంటే జ్ఞానవంతుడైన భగవంతుడికి సర్వం తెలుసు అన్నప్పుడు జ్ఞానం అనే వర్డ్ యూజ్ చేస్తూ తర్వాత శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడు, నువ్వు గురువుని ఆశ్రయించు అని చెప్పాడనమాట. ఆ గురువుల కన్నా జ్ఞానం అనేది ఆ గురువుల కన్నా ఎక్కువగా ఉంది కదా, ఆయన భగవత్ స్వరూపుడు కదా. కానీ కృష్ణుడిని ఎందుకు అలా గురువు యొక్క సేవ చేయమని చెప్పాడు అని బాబావారు ఇక్కడ నానాతో క్వశ్చన్ చేసుకుంటూ ఉన్నాడనమాట. క్వశ్చన్ చేస్తున్నాడు కానీ నానా చెప్పలేకపోతాడు. కానీ బాబావారు చెప్తారు. ప్రణిపాతం అనగా శరణాగతి చేయుట. రెండవది శరణాగతి అనగా తను శరీరం మనస్సు ధనములు ఐశ్వర్యములు అర్పించుట. కృష్ణుడు మూడవ సెంటెన్స్ ఏం చెప్తాడు, శ్రీకృష్ణుడు అర్జున్ని ఇతర జ్ఞానులను ఆశ్రయించమననేలా. శ్రీకృష్ణుడే భగవంతుడు జ్ఞానస్వరూపుడు. ఆయన ఇతరులను జ్ఞానుల్ని ఆశ్రయించు నువ్వు అని అర్జునుడితో ఎందుకన్నాడు. సద్భక్తుడు సర్వము వాసుదేవమయముగా భావించును. భక్తుడు వచ్చేసి సర్వము వాసుదేవమయం, సర్వము శ్రీకృష్ణమయం అని భావించెను. భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణునిగానే భావించును. గురువు శిష్యుని వాసుదేవుడుగాను, శ్రీకృష్ణుడు ఇద్దరినీ తన ప్రాణము ఆత్మలుగాను భావించును. అటువంటి భక్తులు గురువులు గలరని శ్రీకృష్ణుడు తెలిసి ఉండుటచే వారిని గూర్చి అర్జునునికి చెప్పెను. అట్టి వారి గొప్పతనం హెచ్చి అందరికీ తెలియవలెననియు కృష్ణుడు ఇట్లా పేర్కొనెను. సమాధి మందిర నిర్మాణము. ఆ విధంగా నానా మధ్య బాబావారి మధ్య డిస్కషన్ వచ్చి లాస్ట్కి బాబావారు ఏం చెప్పాడు కదా, భక్తుడు ఏ గురువునైనా కానీ శ్రీకృష్ణునిగా భావించి గురువు వచ్చేసి శిష్యుణ్ణి వాసుదేవుడిగాను, శ్రీకృష్ణుడు ఇద్దరినీ తన ప్రాణముగా ఆత్మలుగాను భావించును. శ్రీకృష్ణుడు ఇద్దరు ప్రాణముగా ఆత్మగా భావిస్తాడనమాట. అటువంటి భక్తులు గురువులు గలరని శ్రీకృష్ణుడు తెలిసి ఉండుటచే వారిని గూర్చి అర్జునునికి చెప్పెను. అట్టి వారి గొప్పతనం హెచ్చి అందరికీ తెలియవలెనని కృష్ణుడు ఇట్లు పేర్కొనెను. అటువంటి వారి యొక్క గొప్పతనం అందరికీ తెలియాలనే శ్రీకృష్ణుడు అర్జునునితో నువ్వు గురువుని సేవించాలని చెప్పారు. అదే బాబావారు ఇక్కడ నానాతో ఆ శ్లోకంలోని అర్థం గురించి తెలియచెప్పారు. సమాధి మందిర నిర్మాణం. బాబా తాను నిశ్చయించుకొనిన పనుల గూర్చి ఎప్పుడునూ మాట్లాడువారు కారు, ఏమీ సందడి చేయువారు కారు. సంగతి సందర్భములను వాతావరణము మిక్కిలి యుక్తిగా నేర్పరిచి తప్పనిసరి పరిస్థితులు కలుగుచుండు వారు. అందుకు సమాధి మందిర నిర్మాణం ఒక ఉదాహరణ. బాబావారు ఏదైనా పనులు చేయాలని నిశ్చయించుకుంటే అవి ఎవరితోనూ డిస్కస్ చేసేవారు కాదనమాట. అదేవిధంగా ఆ పని చేయాలని చెప్పి సందడి చేసేవారు కాదు. సంగతి సందర్భములను వాతావరణం మిక్కిలి యుక్తిగా నేర్పరి దానికి తగ్గట్టుగా అన్నీ బాబావారే చేసుకునేవారనమాట. అందుకు ఉదాహరణ సమాధి మందిర నిర్మాణం. నాగ్పూర్ కోటీశ్వరుడు. నాగ్పూర్ అనే అతను కోటీశ్వరుడు. శ్రీమాన్ బాపు సాహెబ్ బూటి షిరిడీలో సకుటుంబముగా నుండెడివారు. నాగ్పూర్ కోటీశ్వరుడు శ్రీమాన్ బాపు సాహెబ్ బూటి ఆయన నాగ్పూర్లోనే కోటీశ్వరుడు. ఆయన పేరు శ్రీమాన్ బూటి అన్నమాట, బాపు సాహెబ్ బూటి. అతను కోటీశ్వరుడు. షిరిడీలో సకుటుంబముగా అంటే అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఉండేవారు. అతనికి అచట సొంత భవనం ఉండినా బాగుండునని ఆలోచన కలిగెను. కొన్నాళ్ళ పిదిప దీక్షత్ వాడాలో నిద్రించుచుండగా అతనికి ఒక దృశ్యం కనిపించెను.
ఈ బూటీ వచ్చేసి అందరూ షిరిడీలో ఉన్నారు కాబట్టి నాకంటూ ఒక సొంతం ఇల్లు ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతో కడదామని మనసులో అనుకున్నాడు. కానీ బూటీ వచ్చేసి ఒకరోజు వాడలో పడుకున్నప్పుడు అతనికి ఒక దృశ్యం కనిపించెను. బాబా స్వప్నములో నగుపడి ఈ యొక్క వాడను మందిరంతో సహా నిర్మించమనెను. బాబా కలలో కనిపించి ఒక వాడను నిర్మించు నువ్వు అని చెప్పాడు. అచట నిద్రించుచున్న శ్యామాకు కూడా అట్టి దృశ్యం కనిపించెను. బాపు సాహెబ్ లేచి శ్యామ ఏడ్చుచుండుట చూసి కారణం అడిగాను. బాపు సాహెబ్ బూటీ లేచి శ్యామ ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని కారణం అడుగుతాడు. అప్పుడు శ్యామ ఇట్లు చెప్పెను, బాబా నా దగ్గరకు వచ్చి ఒక మందిరంతో సహా వాడను నిర్మింపుము, నేను అందరి కోరికలను నెరవేర్చేదనను. నాతో చెప్పావు కలలో ఇక్కడ మందిరం నిర్మించు, నేను అందరి కోరికలు నెరవేర్చెదనను అని చెప్పారు. బాబా ప్రేమ మధురమైన పలుకులు విని భావావేశముతో మైమర్చి తిని నా గొంతుక యార్చుకొని పోయెను. నా కండ్ల నుండి నీరు కారుచుండెను. ఎందుకు క్షమ నువ్వు ఏడుస్తున్నావు అంటే బాబావారు ఈ విధంగా చెప్పారు, అందరి కోరికలు నేను తీరుస్తాను. ఆయన ఎంతో ప్రేమగా చాలా ప్రేమగా పలకరించడం వల్ల నా మనసు భావోద్వేగం జరిగింది. అందుకు నా గొంతుకు ఆరుకుపోయింది, నా కళ్ళ నుండి నీళ్ళు వస్తున్నాయి అని చెప్తున్నాడు. నేను ఏడ్చుట మొదలెడి తిని వారిద్దరి దివ్య స్వప్నములు ఒకటే అయినందులకు బాపు సాహెబ్ బూటీ విస్మయమందెను. అంటే బూటీకి శ్యామాకు వాడ నిర్మించండి, అందులో నేనుంటాను, మీ కోరికలు నెరవేర్స్తాను అని బాబా చెప్పారు. ఇద్దరికి సేమ్ కల వచ్చేటప్పటికి ఆశ్చర్యపోయాడనమాట, విస్మయ చెందెను. ధనవంతుడగుట చేతనైన వాడగుట చేతన అచటొక వాడను నిర్మించుటకు నిశ్చయించుకుని మాధవరావు దేశపాండే, ఆయనే కదా శ్యామ, సహాయంతో ఒక ప్లాను గీసెను. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని ఆమోదించెను. దానిని బాబా ముందర పెట్టగా బాబా కూడా వెంటనే ఆమోదించెను. కట్టుట ప్రారంభించిరి. శ్యామ పర్యవేక్షణ చేయుచుండెను. భూగృహము బావి పూర్తయ్యెను. బాబా కూడా లెండీకి పోయినప్పుడు తిరిగి వచ్చినప్పుడు కొన్ని మార్పులను సూచించుచు సలహాలను ఇచ్చుచుండెను. మిగిలిన పని అంతయు బాపు సాహెబ్ జోగును చూడమనిరి. అది నిర్మించినప్పుడు బాపు సాహెబ్ బూటీకి ఒక ఆలోచన కలిగెను. చుట్టూ గదులుండి దాని మధ్యన ఒక విశాలమైన హాలులో మురళీధరుణ్ణి అంటే శ్రీకృష్ణుని ప్రతిమను ప్రతిష్ఠింప చేయవలెనని తట్టెను. బాబాకి సంగతి తెలియజేసి వారి అభిప్రాయమును కనుగొనవలెనని శ్యామాకు చెప్పెను. ఎవరు? బాపు సాహెబ్ ఈయన పేరే కదా బాపు సాహెబ్ బూటీకి ఆలోచన వచ్చింది, కృష్ణుని విగ్రహం పెడదాము, చుట్టూ గదులు కట్టి మధ్యలో కృష్ణుని పెడదామని ఆలోచన వస్తే ఆయన ఆలోచనని బాబా వారికి కూడా చెప్పారనమాట. అదే కనుక్కోవాలని శ్యామతో చెప్తాడు బూటీ. వాడా పక్క నుంచి బాబా పోవుచుండగా వారిని శ్యామ ఈ విషయం అడుగగా బాబా ఎందులకు సమ్మతించి దేవాలయం పూర్తి కాగానే నేనే అచట నివసించుటకు వచ్చేదను అని వాడవైపు చూచెను. వాడ పూర్తయిన పిమ్మట మనమే దానిని ఉపయోగించుకొనవలెను. మనమందర మచ్చట నుందుము, అందరూ కలిసిమెలిసి యాడుకొందుము, ఒకరినొకరు కౌగలించుకొని సంతోషముగా నుండవచ్చును అనెను. దేవస్థాన మధ్య మందిరం కట్టుట కది తగిన శుభ సమయమని శ్యామ అడుగగా బాబా సమ్మతించుటచే శ్యామ కొబ్బరికాయ తెచ్చి పగలగొట్టి పనిని ప్రారంభించెను. కొద్ది కాలములోనే పని పూర్తయిపోయెను. మురళీధర విగ్రహం తయారు చేయుటకు ఆజ్ఞాపించిరి. అది తయారు కాక మునుపే క్రొత్త సంగతి జరిగెను. బాబాకు తీవ్రమైన జ్వరం వచ్చెను. వారు కాయమును విడుచుటకు సిద్ధముగా నుండిరి, అంటే శరీరమును. బాపు సాహెబ్ మిక్కిలి విచారగ్రస్తుడాయెను, నిరాశపడెను. బాబా సమాధి చెందినచో తన వాడ బాబా పాదములచే పవిత్రం కాదనియు తాను మదుపు పెట్టిన 1,00,000 రూపాయలు వ్యర్థమనియు చింతించెను. కానీ బాబా సమాధి చెందక ముందు నన్ను రాతివాడలో నుంచుడు అన్నట్టి పలుకులు బాపు సాహెబ్కే గాక అందరికీ ఊరట కలిగించెను.
సకాలమున బాబా పవిత్ర శరీరమును మధ్య మందిరంలో పెట్టి సమాధి చేసిరి. ఇట్లు మురళీధరుని కొరకు నిర్మించిన స్థలమునందు బాబాను సమాధి చేయుటచే బాబాయే మురళీధరుడనియు బూటీవాడయే సమాధి మందిరమనియు అర్థము గ్రహించవలెను. వారి విచిత్ర జీవితము లోతును కనుగొన సఖ్యము కాదు. తాను కట్టించిన వాడలో బాబా పవిత్ర శరీరం సమాధి అవుటచే బాబూసాహెబ్ బూటీ మిగులు ధన్యుడు, అదృష్టశాలి. ఈ విధంగా బాబా వారి యొక్క సమాధి మందిరం జరిగిందనమాట. బూటీకి కలలో కనిపించి వాడ నిర్మించు, అదే ఇల్లు అంటే బాబావారు ఉండడానికి. ఇప్పుడు షిరిడీలో మనం వెళ్ళినప్పుడు చుట్టూ గదిల భాగం ఉండి కింద మధ్యలో విశాలంగా ఉండే హాల్లో మధ్యలో మురళీధర్ను పెట్టి చుట్టూ గదులు కడదామన్నారు. బాబావారి దర్శనానికి మీరు షిరిడీ వెళ్ళినప్పుడు బాబావారి దర్శనానికి వెళ్ళినప్పుడు అది గమనించండి. బాబావారు కింద మధ్యలో ఉంటారు, చుట్టూ గదులు ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ మనం ఓ పక్క బాబావారి పాదాలు పెట్టింటారు, అటు సైడ్ ఒక సైడ్ వెళ్తాము, ఇంకోసారి బాబావారి పాదాలు కదా, తల సైడ్ ఓ పక్క పాదాల పక్క ఓ పక్క వెళ్తామన్నమాట. అప్పుడు బయటకు వేప చెట్టు కల్లా బయటికి వెళ్ళిపోతాం ఒక చోట, ఇంకో పక్క వచ్చేసి చెట్ల కల్లా వెళ్తాం, ఇంకో పక్క బాబా అగరబత్తీలు అవన్నీ వేస్తుంటారనమాట. వేప చెట్టు ధూపం అవన్నీ వేస్తుంటారు, అటు సైడ్ వెళ్తాం. అలా లోపల పెద్ద హాలు పెట్టి తర్వాత పైన ఒకసారి మీరు బాబావారి దర్శనం చేస్తున్నప్పుడు ఇట్లా తల పైకి ఎత్తి చూడండి, సైడ్ చుట్టూ గదులు ఉంటాయన్నమాట. అది 2వ అంతస్తు. గమనించండి మీరు షిరిడీ వెళ్ళినప్పుడు బాబావారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ విధంగా బూటీ కట్టాడు. అక్కడ కృష్ణుడిని విగ్రహం పెట్టాలని అనుకున్నాడు, కానీ బాబావారు ముందే చెప్పారు కదా, అక్కడ నేనుంటాను, అందరి కోరికలు తీరుస్తాను అని. కాబట్టి బాబావారే అక్కడికి వచ్చారు. అక్కడ సమాధి మందిరంలో ఆయన యొక్క పవిత్రమైన శరీరాన్ని సమాధి చేయడం జరిగింది. ఇప్పుడు కొన్ని కోట్లాది భక్తులు షిరిడీకి పయనమవుతున్నారనమాట. ఎక్కడో చిన్న పల్లె మారుమూల కుగ్రామంలో ఉండేవారనమాట బాబావారు. 60 ఏండ్ల పాటు అక్కడ జీవించి ఉన్నారు. ఆయన సద్గురువు, గురువులలో శ్రేష్టమైన వారు. ఆయన ఎప్పుడూ మంచే చెప్పారు, మంచినే ఆచరించారు, మంచినే బోధించారు. నేను గురువును, నాకు పూజ చేయండి, మీరు శిష్యులుగా ఉండండి అని ఏ రోజు చెప్పలేదు. నేను భగవత్ స్వరూపుణ్ణి అని చెప్పలేదు, లేదా నేను భగవంతుణ్ణి అని చెప్పలేదు. ఆయన చేస్తున్న చర్యలకు మంత్రముగ్ధులయ్యి ప్రజలు తన భక్తులుగా మారిపోవడం జరిగింది. తను చేస్తున్న సేవకు, చూపుతున్న ప్రేమకు, ఆప్యాయతకు దగ్గరగా అవ్వడం జరిగింది. కానీ బాబావారు నాది ఈ మతం అని ఏ రోజు చెప్పలేదు. ఆయన అల్లా మాలిక్, సబ్కా మాలిక్ ఏక్ హై అనేవాడు. భగవంతుడు ఒక్కటే, అన్ని మతాలు ఒక్కటే, భగవంతుడు ఒక్కడే అని చెప్పేవారు. అంతేగాని నన్ను పూజించండి, నాకు సేవ చేయండి అని చెప్పలేదు. హీ ఈజ్ గురు అంతే. ఆయనకి మతాన్ని అంటగట్టి ఆయన ఒక ముస్లిం అని, ఆయన ముస్లింని ఫోటో మనం ఉంచుకునేది ఏంటి, ఇలా ఏమీ చెప్పలేదు. ఆయన నా ఫోటోలు పెట్టుకోండి, నా విగ్రహాలు పెట్టుకోండి, నాకు పూజ చేయండి, దీపారాధన చేయండి, నైవేద్యం పెట్టండి అని ఏ రోజు అడగలేదు. కాబట్టి దయచేసి ఆయన్ని తప్పు పట్టద్దు. ఆయన ఒక గురువు, ఆయన గురువు అంటే మహిమాన్విత గురువు అనమాట. గురువులో శ్రేష్టమైన వారు కాబట్టి సద్గురువు. ఈ కాలంలో ఎంతోమంది దొంగ గురువులు ఉంటున్నారు, దొంగ బాబాలు ఉంటున్నారు. అంతేగాని అలా జరుగుతోందని చెప్పి ఆయన ఎందుకు తప్పు పట్టడం? బాబావారు ఎప్పుడు మన నుండి కోరేది 2 నియమాలు మాత్రమే. 1 శ్రద్ధ, 2 సబూరి. శ్రద్ధ అంటే ఓర్పు, సబూరి అంటే నమ్మకం. ఓర్పుతో కూడినటువంటి నమ్మకంతో ఆయన్ని మనం పూజించినట్టయితే ఎన్నో అంతులేని సత్ఫలితాలు మనం పొందవచ్చు. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. 39వ అధ్యాయం సంపూర్ణం. సద్గురుం సాయినాథార్పణమస్తు. శుభం భవతు.